అందరికీ నమస్కారం. నేను సనీరాజ్. ఐయామ్ ఎన్ అడ్వొకేట్, రిఫార్మర్, యాక్టివిస్ట్ అండ్ అన్ ఎడ్యుకేటర్. ఈ ఇయర్ సెప్టెంబర్‌లో 'దైనిక్ భాస్కర్' అనే న్యూస్ పేపర్ రిపోర్ట్ ప్రకారం రాజస్థాన్‌లో జనవరి నుంచి ఆగస్టు వరకు 11 మంది పోలీస్ కస్టడీలో చనిపోయారు. అసలేం జరిగింది? సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి అని విక్టిమ్స్ ఫ్యామిలీస్ అండ్ అడ్వకేట్స్ అడిగితే కెమెరాస్ పనిచేయలేదు, స్టోరేజ్ ఫుల్ అంటూ రీజన్స్ చెప్పారు. కస్టోడియల్ టార్చర్, వయలెన్స్ అండ్ కస్టోడియల్ డెత్ అన్నవి వర్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వయలేషన్స్. అందుకే సుప్రీం కోర్ట్ ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ న్యూస్ పేపర్ రిపోర్ట్‌ని సువో మోటో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్‌గా తీసుకొని రాజస్థాన్‌లో పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీ కెమెరాస్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది. ఆల్రెడీ 2020లో పరమ్‌వీర్ సింగ్ సైని వర్సెస్ బల్జిత్ సింగ్ అండ్ అదర్స్ అనే కేసులో సుప్రీం కోర్ట్ పోలీస్ స్టేషన్స్‌లో సీసీటీవీ కెమెరాస్‌కి సంబంధించి కొన్ని గైడ్‌లైన్స్ ఇష్యూ చేసింది. ప్రతి పోలీస్ స్టేషన్‌లో నైట్ విజన్‌తో సీసీటీవీ కెమెరాస్ ఉండాలి. అవి క్రిటికల్ ఏరియాస్ అన్నీ కూడా కవర్ చేస్తూ ఉండాలి. అండ్ డేటా కనీసం 18 మంత్స్ స్టోర్ చేసుండాలి. ఆల్సో డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లెవెల్ రెగ్యులర్ ఆడిట్స్ జరగాలి అండ్ కంప్లయన్స్ రిపోర్ట్స్ రెగ్యులర్‌గా సబ్మిట్ చేయాలి అని. ఆ జడ్జిమెంట్‌ని బేస్ చేసుకొని సుప్రీం కోర్ట్ రాజస్థాన్‌లో ఉన్న పోలీస్ స్టేషన్స్‌కి సీసీటీవీ కెమెరాస్‌కి సంబంధించి కొన్ని క్వెషన్స్ అడిగింది. మన ఆంధ్రప్రదేశ్‌లో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌లో పోలీస్ స్టేషన్స్‌లో సీసీటీవీ కెమెరా స్టేటస్ ఏంటో తెలుసుకోవాలనిపించి నేనొక ఆర్‌టీఐ అప్లికేషన్ ఫైల్ చేశాను. డిస్ట్రిక్ట్‌లో ఒక్కొక్క పోలీస్ స్టేషన్‌లో ఎన్ని సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి? అందులో ఎన్ని పనిచేస్తున్నాయి? కెమెరా మోడల్ ఏంటి? టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏంటి? ఎన్ని రోజులు డేటా స్టోర్ చేస్తున్నారు? బడ్జెట్ ఎంత అలొకేట్ చేశారు? అందులో ఎంత యుటిలైజ్ చేశారు? ఆడిట్ రిపోర్ట్స్ అండ్ కంప్లయన్స్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే కాపీస్ పంపించండి అని. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. నెక్స్ట్ ఇయర్‌కి నేను 100 యాక్టివిస్ట్స్‌ని అండ్ 2027 కల్లా 1000 యాక్టివిస్ట్స్ అండ్ 2028 కల్లా 10,000 యాక్టివిస్ట్స్‌ని తయారు చేయాలనుకుంటున్నాను. అండ్ హియర్ ఈస్ యువర్ ఫస్ట్ టాస్క్. నేను ఎలాగైతే వెస్ట్ గోదావరిలో ఆర్‌టీఐ అప్లికేషన్ ఫైల్ చేశానో, అలాగే మిగతా డిస్ట్రిక్ట్స్‌లో పోలీస్ స్టేషన్స్‌లో సీసీటీవీ కెమెరాస్‌కి సంబంధించిన స్టేటస్ కోసం మీరు ఆర్‌టీఐ అప్లికేషన్ ఫైల్ చేయండి. ఇన్ఫర్మేషన్ వచ్చాక సోషల్ మీడియాలో ట్యాగ్ చేయండి. మొత్తం ఇన్ఫర్మేషన్‌ని కంపైల్ చేసి స్టేట్ గవర్నమెంట్‌కి అలానే పోలీస్ డిపార్ట్మెంట్‌కి రిప్రజెంటేషన్ ఇద్దాం. ఒకవేళ వాళ్ళు యాక్షన్ తీసుకుంటే వెల్ అండ్ గుడ్. లేదంటే లీగల్ నోటీస్ ఇష్యూ చేసి హైకోర్ట్‌ని అలానే సుప్రీం కోర్ట్‌ని అప్రోచ్ అవుదాం. టైం పడుతుంది. కానీ ఖచ్చితంగా మార్పు సాధిస్తాం. పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీ కెమెరాస్ నిజంగా అంత అవసరమా? మన ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్‌వి రమణ గారన్నారు. థ్రెట్ టు హ్యూమన్ రైట్స్ అండ్ బాడీలీ ఇంటెగ్రిటీ ఈస్ ద హైయెస్ట్ ఇన్ పోలీస్ స్టేషన్స్. అంటే పోలీస్ స్టేషన్స్‌లో హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అని. ఇండియాస్ టాప్ జడ్జ్ అలా అనటం మామూలు విషయం ఏం గాదు. ఆల్సో ఈ ఇయర్ గ్లోబల్ టార్చర్ ఇండెక్స్ అనే ఒక ఇండెక్స్ పబ్లిష్ చేశారు. అండ్ అందులో డిఫరెంట్ కంట్రీస్‌ని ఆ కంట్రీస్‌లో ఉన్న టార్చర్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ ఆల్సో హ్యూమన్ రైట్స్ వయలేషన్స్‌కి సంబంధించి లో రిస్క్, మోడరేట్ రిస్క్, కన్సిడరబుల్ రిస్క్, హై రిస్క్ అండ్ వెరీ హై రిస్క్ అంటూ కేటగరైజ్ చేసి ఉంచారు. అందులో ఇండియా హై రిస్క్ కేటగరీ నేషన్‌లా ఉంది. అండ్ యూ నో వాట్? అందులో వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ కూడా ఇచ్చారు. ఈ రికమెండేషన్స్ ఫాలో అవ్వండి ఫర్ బెటర్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అని. అందులో ఒక రికమెండేషన్ టు ఎన్ఫోర్స్ ద గైడ్‌లైన్స్ ఫ్రమ్ పరమ్‌వీర్ సింగ్ సైని వర్సెస్ బల్జిత్ సింగ్ అండ్ అదర్స్, విచ్ ఈస్ నథింగ్ బట్ సీసీటీవీ కెమెరాస్ ఇన్ పోలీస్ స్టేషన్స్. ఈ గ్లోబల్ టార్చర్ ఇండెక్స్ కూడా ఇచ్చిన రికమెండేషన్స్‌లో పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీ కెమెరాస్‌కి సంబంధించిన ఇంపార్టెన్స్‌ని మనకి మళ్ళీ చెప్తుంది. ఇంకా నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌కి వస్తే, రీసెంట్‌గా ఒక అక్యూజ్డ్ చార్జ్ షీట్ ఫైల్ అయ్యే వరకు ప్రతి సాటర్‌డే పోలీస్ స్టేషన్‌లో సైన్ చేయాలి అని బెయిల్ ఆర్డర్ వచ్చింది. బట్ అతను హ్యాండిక్యాప్ అని కూడా కన్సిడరేషన్ లేకుండా చార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత కూడా 2 మంత్స్ వరకు పోలీస్ స్టేషన్‌కి రప్పించుకున్నారు. ఇదొక సింపుల్ క్లెరికల్ ఎర్రరా? లేక ఎవరైనా ఇన్‌ఫ్లూయెన్స్ చేసి చేశారా? లేదా పోలీసులే గ్రడ్జ్‌తో చేశారా? నోబడీ నోస్. బట్ సీసీటీవీ సర్వేలెన్స్ ఉండి ఉంటే ఇలాంటివి జరిగేవా? ఇంకా అందరికీ తెలిసిందే.
పోలీస్ స్టేషన్‌లో వీఐపీలకి ఒక రకమైన ట్రీట్మెంట్, కామన్ మ్యాన్‌కి ఒక రకమైన ట్రీట్మెంట్, వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్‌కి ఇంకో రకమైన ట్రీట్మెంట్. ఒక ఇన్సిడెంట్‌లో అయితే కంప్లెయింట్ చేయడానికి వెళ్ళిన అమ్మాయి గురించి సార్కాస్టిక్‌గా కామెంట్స్ చేస్తూ నవ్వుకున్నారు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్. ఇంకా ఈ ఇయర్ జాన్యురీలో నేను స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కి లీగల్ నోటీస్ ఇస్తే, ఒక 5 డేస్ వరకు పోస్ట్ మ్యాన్‌కి స్టేషన్ హౌస్ ఆఫీసర్ దొరక్క ఆ నోటీస్ రిటర్న్ అయిపోయింది. సో, ఇలా చాలా ఇష్యూస్ మనకి పోలీస్ స్టేషన్స్‌లో సీసీటీవీ కెమెరాస్ ఉంటే మనం రెగ్యులేట్ చేయగలిగేవాళ్ళం. సో, ఫంక్షనల్ వర్కింగ్ సీసీటీవీ కెమెరాస్ కంప్లెయినెంట్స్‌ని, అక్యూజ్డ్ పర్సన్స్‌ని, వల్నరబుల్ విక్టిమ్స్‌ని, అంతేకాకుండా ఈవెన్ కొంతమంది పోలీస్ ఆఫీసర్స్‌ని కూడా ఫాల్స్ అలిగేషన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి. సో, సీసీటీవీ కెమెరాస్ ఇన్ పోలీస్ స్టేషన్స్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ సర్వైలెన్స్. It is a shield for human dignity, a safeguard for democracy, and a tool for real time accountability. Please understand, I don't hate police. పోలీస్ వ్యవస్థ ఇంప్రూవ్ అయితే ప్రజల యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుందనే ఆలోచనతోనే ఈ ఇనిషియేటివ్‌ని స్టార్ట్ చేస్తున్నాను. పోలీస్ వేకెన్సీస్ గురించి ఆర్‌టీఐ ఫైల్ చేశాను. ఓవర్ 10,000 వేకెన్సీస్ ఉన్నాయని తెలుసుకొని, అవి క్లియర్ చేసి పోలీసుల మీద బర్డెన్ తగ్గించాలని కూడా నేను లెటర్స్ రాశాను. ఆల్సో పోలీస్ రిక్రూట్మెంట్‌లో జరిగిన ఇర్రెగ్యులారిటీని కూడా ఆర్‌టీఐ ద్వారా నోటీస్ చేసి, అలాంటివి రిపీట్ అవ్వకుండా పోలీసులకి న్యాయం జరిగేలా కూడా లీగల్ సపోర్ట్ ఇస్తున్నాం. పోలీస్ స్టేషన్స్‌లో ఫంక్షనల్ సీసీటీవీ కెమెరాస్ అనే ఈ ఇనిషియేటివ్ పోలీసులపై ద్వేషాన్ని పెంచడానికో, వ్యవస్థలను తప్పుబట్టడానికో కాదు. నా ఇంటెన్షన్ ప్యూర్‌లీ రిఫార్మ్స్ తీసుకురావడం కోసం మాత్రమే. ఇంకా మీలో కొంతమంది అనొచ్చు, గవర్నమెంట్ మన పార్టీదే, ఎమ్మెల్యే మనోడే, పోలీసులు మన వాళ్ళే, ఇంకెందుకు ఇదంతా అని. నేను ఈ ఒక్క రోజు గురించి ఆలోచించట్లేదు. ఈ ఒక్క సంవత్సరం గురించి ఆలోచించట్లేదు. మన పిల్లలు, మన తర్వాత తరాల వారి భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాను. నెక్స్ట్ ఎలక్షన్‌లో గవర్నమెంట్ మారిపోతే, మీ నాయకుడు మాయమైపోతే అప్పుడెవరు కాపాడతారు? ప్రభుత్వంతో, పార్టీతో, నాయకుడితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి పోలీస్ స్టేషన్‌లో న్యాయం జరిగితేనే రూల్ ఆఫ్ లా ప్రివేల్ అవుతుంది. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యాన్ని స్థాపించగలం. సో, ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఫంక్షనల్ సీసీటీవీ కెమెరాస్ వచ్చే వరకు ఈ ఫైట్ ఆగదు. దానికి మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. థాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈసారి మ్యాన్షన్ హౌస్ స్టార్‌ని ఢీకొడదాం.